తెలుగుదేశంలో నారా లోకేష్ పాత్ర ఏంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. ఆ మధ్యన బుద్ధా వెంకన్న అంటే ఓ రకంగా లోకేష్ భక్తుడు. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంటు లోకేష్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా స్వీకారం చేశాక అన్నట్టు. అది లోకేష్ మనసులో మాట లేకపోతే చంద్రబాబు మనసులో మాట అన్నది తెలియదు. వాస్తవంగా నా దృష్టిలో అయితే లోకేష్ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు మంత్రిగా ఉండాలి. ఎందుకంటే లోకేష్కి ఇక్కడ దాదాపుగా డిప్యూటీ సీఎం హోదాలో ఉంచడం ముఖ్యం. భవిష్యత్తు వారసుడిగా పార్టీకి తను ప్రొజెక్ట్ కావడం అన్నటువంటిది ముఖ్యం. ఆల్రెడీ పార్టీ పరంగా ప్రొజెక్ట్ అయ్యారు, ప్రభుత్వం పరంగా క్రిందసారి మంత్రివర్గంలో వన్ ఆఫ్ ద మినిస్టర్గా అయ్యారు. అలా కాకుండా చంద్రబాబు తర్వాత ఆయనే అన్నటువంటి స్థాయిలో ఉండాలి. ఆ విధమైన మంత్రి పదవి రావాలి. సరే, ఇంకొక చర్చ కూడా ఉంది. మధ్యలో ఒక ఏడాది తర్వాత చంద్రబాబు గారు ఢిల్లీ రాజకీయాలకు వెళ్ళి ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు అన్నటువంటిది. అది ఎంతవరకు వాస్తవమో చూడాలి. బేసిక్గా అయితే లోకేష్కి ఉట్టి పార్టీ పగ్గాలు కాకుండా ఒక హోదాతో కూడినటువంటి పార్టీ పగ్గాలు అప్పచెప్తమే కరెక్ట్.